బ్యాక్ టు న్యూస్. కాసేపట్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించనున్నారు. ఇటీవలే పార్టీ నేతలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి హాజరు కానున్నారు. 120 కార్లతో కొండా మురళి గాంధీ భవన్ కు బయలుదేరారు. గాంధీ భవన్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ నేతల మధ్య విభేదాల నేపథ్యంలో రాజీ కుదిర్చి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై చర్చించనున్నారు. ఇటీవలే పార్టీ నేతలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి హాజరు కానున్నారు. 120 కార్లతో కొండా మురళి గాంధీ భవన్ కు బయలుదేరారు. గాంధీ భవన్ లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్టీ నేతల మధ్య విభేదాల నేపథ్యంలో రాజీ కుదిర్చి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.